లింగం సిరీస్ చూశాను. ఇది 1987 లో కన్యాకుమారి బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ. ఇందులో హీరో లింగం కబడ్డీ ఆడి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ జాబ్ కొట్టాలనుకుంటాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు పోలీస్ కావాల్సిన వాడు గ్యాంగ్స్టర్ లా ఎలా మారాడు అన్నదే స్టోరీ. ఈ స్టోరీ అయితే చాలా పాతది, లిటరల్ గా అవుట్డేటెడ్. కొన్ని స్క్రీన్ ప్లే గానీ సీన్స్ గానీ కాంటెంపరీగా ఉన్నాయంటే అవి కూడా మరీ అవుట్డేటెడ్ గా ఉన్నాయి. స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. స్క్రీన్ ప్లే అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. కొరియన్ మూవీస్ తో స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లలో ఈ కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినాయి. ఇండియాలో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా నంబర్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి. ఇన్ని లాంగ్వేజెస్ లో ఇన్ని మూవీస్ ఇన్ని సిరీస్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఈ సిరీస్ ను చేయాలనుకున్నారు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ కు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయన గుండె చాలా పెద్దది. ఆ తర్వాత జియో హాట్స్టార్ కూడా అప్రిషియేట్ చేయొచ్చు. వర్కౌట్ అయిన విషయాలు ఇందులో కాస్టింగ్ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు, చాలా బాగా చేసినారు. వీళ్ళు ఆ మాత్రం చేసినారు కాబట్టి సిరీస్ ను లాస్ట్ వరకు చూడగలిగినాం. అదే కాస్టింగ్ ప్రాపర్ గా లేకపోయింటే ఒక్క ఎపిసోడ్ చూడడం కూడా కష్టమే. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా రియలిస్టిక్ గా అథెంటిక్ గా మూడ్ అయితే ప్రాపర్ గా మెయింటైన్ చేసినారు. మన సినిమాల్లాగా స్టూడియోలకు పరిమితం కాకుండా మాక్సిమం సిరీస్ మొత్తము లైవ్ లొకేషన్స్ లోనే షూట్ చేసినారు. ఇదే కాదు, తమిళలో సినిమాలు కావచ్చు సిరీస్లు కావచ్చు ఏది చేసినా కూడా మాక్సిమం లైవ్ లొకేషన్ లో చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయంలో అయితే వాళ్ళను అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ బీజిఎం. సిరీస్ లో ఏ ఒక్క సీన్ బాగాలేకపోయినా కూడా బీజిఎం తో సీన్లను మాక్సిమం ఎంతవరకు ఎలివేట్ చేయగలరో అంతవరకు ఎలివేట్ చేయడానికి ట్రై చేసినాడు. ఈ విషయంలో అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. వర్కౌట్ కాని విషయాలు, ఇందులో హీరో యాక్సిడెంటల్ గా మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో జైలుకి కూడా వెళ్తాడు. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఫోర్స్డ్ గా అనిపించింది, లిటరల్ గా సిల్లీకి కూడా అనిపించింది. సరే, యాక్సిడెంటల్ గానో ఇంకో రీజన్ వల్లనో జైలుకి అయితే పోతాడు. ఈ జైలుకు పోవడం వెనక మెయిన్ ఫోర్స్ ఏది వర్క్ చేసింది? హీరో జైలుకు పోవడం వల్ల ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది? సో ఎందుకు జైల్లో పెట్టాలనుకున్నారు? దీనికి ప్రాపర్ రీజన్ అయితే లేదు. సో అందువల్లే ఈ హోల్ ఎపిసోడ్ మొత్తము ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ హీరో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఊర్లో మొత్తము మనవాడిని అంతకుడు అంటుంటారు. సో దీన్ని డైజెస్ట్ చేసుకోలేని మనవాడు ఇమ్మీడియట్ గా గ్యాంగ్స్టర్ అయిపోతాడు. మనవాడికి ఈ ఆప్షన్ తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఆప్షనే లేదా. పైగా మనవాడేంటి, పోలీసు కావాలనుకుంటాడు. సో ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత హంతకుడన్నా ఇంకొకటన్నా కూడా అట్లీస్ట్ ఆ పోలీసు కావాలనుకున్నాడు కాబట్టి దానికోసం ఏమైనా ఎఫర్ట్స్ పెట్టినాడు అంటే జీరో ఎఫర్ట్స్ పెడతాడు. ఎవరో ఏదో 4 మాటలు అన్నాడని ఫీల్ అయిపోయి గ్యాంగ్స్టర్ అవుతాడు. ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే మన వాడికి ఎక్కడో గ్యాంగ్స్టర్ కావాలని ఉంది. సో దానికోసం ఏదో రీజన్ వెతికినట్టుంది, రీజన్ దొరికింది, టక్కున గ్యాంగ్స్టర్ అయిపోయినాడు అన్నట్లే ఉంది తప్ప మనవాడు గ్యాంగ్స్టర్ గా మారడానికి ఆ ఆర్గానిక్ సీన్స్ అయితే ఖచ్చితంగా లేవు. నెక్స్ట్ ఇందులో హీరో వాట్ ఎవర్ రీజన్స్ తను పోలీస్ కాలేకపోతాడు. తర్వాత ఏవేవో సిచ్యువేషన్స్ జరుగుతాయి, ఫైనల్ గా అయితే గ్యాంగ్స్టర్ అవుతాడు. సో అయిన తర్వాత అయినా కూడా ఏదో ఒక రోజు అట్లీస్ట్ ఒక గంట అయినా అట్లీస్ట్ ఒక క్షణమైనా కూడా తను పోలీసు కావాలనుకున్నది ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా గుర్తురాదా? అంటే ఈ హోల్ జర్నీలో తను ఏమనుకున్నాడు ఏమైనాడు దీని మీద ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆ క్యారెక్టర్ రిగ్రెట్ గా ఫీల్ కాదు. ఇందాక మాట్లాడుకున్నట్టు మనవాడికి గ్యాంగ్స్టర్ కావడమే ఇష్టం ఉన్నట్లుంది, పోలీసు కావడము ఇష్టం ఉన్నట్లేదు. దీంతో ఆ క్యారెక్టర్ కు ఎక్కడే గానీ మనము ఎమోషనల్ గా కనెక్ట్ కాము. ఆ క్యారెక్టర్ అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటది. అట్లా వైఫ్ కోసము, అట్లా ఫ్రెండ్ కోసము, అట్లా ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ అవుతుంటాడు. బట్ ఎక్కడే గానీ మనకు ఆ ఎమోషన్ అయితే ఫీల్ కాము. నెక్స్ట్ కన్యాకుమారిని 2 గ్యాంగ్స్ రూల్ చేస్తుంటాయి. ఆధిపత్యం కోసం అనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్. ఈ 2 గ్యాంగ్స్ కాక కబడ్డీలో ఇంకో 2 గ్యాంగ్స్ ఉంటాయి. ఈ 2 గ్యాంగ్స్ ఎందుకున్నాయి ఏంటో అస్సలు క్లారిటీ రాదు మనకు. ఈ గ్యాంగ్ లో ఒకరిని చంపి ఈరోజు జైలుకి వెళ్ళాలి కాబట్టి స్క్రిప్ట్ అలా రాసినారు కాబట్టి ఈ క్యారెక్టర్లు ఉన్నాయి తప్ప క్యారెక్టర్లకు అయితే పర్పస్ లేదు. కొన్ని మిగిలిన క్యారెక్టర్ అయినా ఏదైనా పర్పస్ ఉందా అంటే దానికి కూడా ఏం లేదు. ఈ క్యారెక్టర్ ను ఇక్కడ సెటప్ చేసినారంటే తర్వాత ఈ క్యారెక్టర్ ఏమన్నా వస్తుందేమో, పే ఆఫ్ చేస్తుందేమో అని మనం వెయిట్ చేస్తాం, కానీ అలాంటివన్నీ ఏం ఉండదు. నెక్స్ట్ ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తిరు అని ఉంటుంది. ఈ క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్క్ కావచ్చు, మొత్తం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. మనవాడు ఏంటి ఉమనైజర్ అంటారు. సో దానికి సంబంధించిన ఒక సీన్ కానీ అట్లీస్ట్ ఒక విజువల్ కానీ మనకు చూపించారు. తర్వాత మనవాడు ఏదో తిప్పలు పడి గర్ల్ ఫ్రెండ్, ఆ తర్వాత అమ్మాయితో మిస్బిహేవ్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మీద చేయడము, దాని తర్వాత మళ్ళీ అమ్మాయితో కాంప్రమైజ్ కావడానికి మన వాళ్ళు తిప్పలు పడ్డము. సో ఈ క్యారెక్టర్ ఒకసారి అలా ఒకసారి ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటది. కన్సిస్టెన్సీ అయితే ఉండదు ఈ క్యారెక్టర్లో. మనవాడు కన్ఫ్యూజ్ అవుతూ మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడే కాదు, హీరోతో ఫ్రెండ్షిప్ లో కూడా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కు కన్ఫ్యూజన్ లో అయితే కన్సిస్టెన్సీ ఉంది. నెక్స్ట్ ఇందులో దురై అని ఇంకో క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ కూడా అంతే. ఇదంతా జరగడం వెనక మాస్టర్ మైండ్ దురై అనే క్యారెక్టరే చెప్తారు. ఫైన్, బట్ ఇదంతా ఎందుకు చేసినారు, దీని వెనక ఆయనకున్న రీజన్స్ ఏంటి,
ఆయన గోల్ ఏంటి, ఆయన అంబిషన్స్ ఏంటి, మనీ కోసం చేశాడా, పవర్ కోసం చేశాడా, లేకపోతే పొలిటికల్గా ఎస్టాబ్లిష్ కావడానికి చేశాడా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం చేశాడా, ఏదో ఒక దానికి దేనికోసం చేసినాడు ఇదంతా. ఇంత కష్టపడి ఇంత బ్రెయిన్ యూజ్ చేసి ఇదంతా దేనికోసం అనేది మనకు అర్థం కాదు. ఏదో మనకు ట్విస్ట్ ఇవ్వాలి, సర్ప్రైజ్ ఇవ్వాలి, షాక్ వాల్యూ ఇవ్వాలి అన్నట్లుంది తప్ప వేరే రీజన్ ఏం కనపడదు. అంతేకాదు ఈ క్యారెక్టర్ లాయర్ అంటారు, ఒక రోజు కాదు కదా, ఒక గంట కూడా కోర్టులో కనపడ్డు మనకు. అట్లీస్ట్ కోర్టులో కనపడడం పక్కన పెడితే కనీసము ఒక రోజు కూడా కాస్ట్యూమ్ కూడా వేసుకోడు. నెక్స్ట్ ఇందులో పోలీస్ క్యారెక్టర్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో డిఎస్పీ అంటారు, ఆయన ట్రాన్స్ఫర్ అంటారు, ఇంకో క్యారెక్టర్ వస్తుంది. ఈ క్యారెక్టర్ ఓన్లీ వార్నింగ్స్ వేస్తుంటారు తప్ప యాక్షన్ అయితే పొడపాటున కూడా తీసుకోదు. లాస్ట్ వరకు అంతే, ప్రతిసారి వస్తుంటాడు, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టే ఉంటుంది తప్ప ఏం చేయడు. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వస్తుంది, అది ఏదో చేస్తుంది. ఈ క్యారెక్టర్లన్నీ ఎందుకున్నాయో, ఎందుకు వస్తున్నాయో, ఎందుకు పోతున్నాయో కూడా ఏం అర్థం కాదు. ఈ క్యారెక్టరే కాదు, సిరీస్ లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఏ క్యారెక్టర్ కు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ అంతకంటే లేదు. అన్ని ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అన్నట్టు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. నెక్స్ట్ 6th ఎపిసోడ్ 7th ఎపిసోడ్లోనూ హీరో వాళ్ళకున్న వెహికల్స్ కు పోలీస్ ఐరన్లు పెట్టమంటారు. అంతటితో ఆగకుండా ఏదో ఆ సెక్యూరిటీ కాస్ట్యూమ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటారు. ఇది ఎందుకు వేసుకున్నారు, ఏంటి రీజన్ ఏంటి ఏం తెలియదు. ఏదో వాళ్ళకి వేసుకోవాలనిపించింది, వేసుకున్నారు, పోతారు, దాంతోనే తిరిగి మళ్ళీ వెనక్కి వస్తారు. ఇది ఎందుకు చేసినారో ఏం అర్థం కాల. నెక్స్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ అనుకుంటా, హీరో విలన్ కు ఒక 30 days టైం ఇస్తాడు చంపడానికి. ఫైన్, ఇంతవరకు బాగుంది. కొన్ని 30 days అన్న వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయడు. మధ్యలోనే విలన్ చంపడానికి వెళ్తాడు. కొన్ని చంపుతారా అంటే మళ్ళీ చంపరు, బ్యాక్ వస్తారు. విలన్లు హీరోని చంపడానికి వస్తారు, వీళ్ళు చంపుతారంటే వీళ్ళు కూడా చంపరు. హీరో వాళ్ళు మళ్ళీ విలన్లు చంపడానికి వెళ్తారు. ఇదంతా ఎందుకు? ఇదంతా సిరీస్ లో డ్యూరేషన్ పెంచడానికి చేసినారా, లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టాలని చేసినారా, లేకపోతే జియో హాట్‌స్టార్ కోసం చేసినారా? ఏ పర్పస్ ఉండదు. ఇది ఎందుకురా ఇలా చేస్తున్నారంటే మనకు ఒక్క లాజిక్ కూడా దొరకదు. ఫైనల్ గా లింగం సిరీస్ నాకైతే నచ్చలేదు. మీ దగ్గర కావాల్సినంత టైం ఉంది, భూమికి ఉన్నంత పేషెన్స్ ఉంది అంటే ట్రై చేయండి. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.